ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి వర్సెస్ మంత్రి వివేక్ అన్నట్టు ఈ పర్యటన జరిగింది. మెదక్లోని నర్సాపూర్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఆ సమయంలో మహిళలకు నెలకి 2500 ఇస్తామన్నారు. కాంగ్రెస్ ఆ హామీ పైన నెరవేర్చలేదు అంటూ ఇటు వివేక్ని ప్రశ్నించింది ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. ఇవ్వడానికి డబ్బులు లేవని, రాష్ట్రానికి కేసీఆర్ వేల కోట్ల అప్పు మిగిల్చారని బదులిచ్చారు మంత్రి వివేక్. ఇటు ఆర్టీసీ సమ్మెకు కూడా కేసీఆరే కారణమనడంతో ఒక్కసారిగా రచ్చ అయిపోయింది. అక్కడ పోటాపోటీగా ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకున్నారు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు. అనంతరం ఇరు పార్టీల నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. దానికి సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం.